ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా క్రియాశీలకమైనటువంటి శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న మిత్రులారా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, నా అన్నా చెల్లెల్లారా, అక్టోబర్ మాసంలో, ఈరోజు ఆగస్టులో ఉన్నాం మనం, అక్టోబర్ 3వ తారీఖున SIR అంటే ఓటర్ల యొక్క తొలగింపు, ఓటర్ల యొక్క చేరిక, చనిపోయిన వారికి తొలగించడం, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళకి తీసేసుకోవడం, ఈ కార్యక్రమం అంతా ఏదైతే ఉందో తొలగింపులు, చేరికలు, ఇది అక్టోబర్ 3 నాటికి పూర్తవుతుంది సర్ అనే కార్యక్రమం. ఈ అక్టోబర్ 3 తర్వాత 4 కానీ 5 కానీ 6 కానీ మరొక 4-5 రోజుల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మాట్లాడి తప్పనిసరిగా నోటిఫికేషన్, స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నాకు ఉండబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారము 3 తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే మరొక వారానికో 5 రోజులకో నోటిఫికేషన్ వస్తే అక్టోబర్లో 3 తర్వాత అక్టోబరు ఆఖరికల్లా 20 తారీఖు, 15, 25, 30 తారీఖు లోపల ఎన్నికలు, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసే కార్యక్రమం జరగబోయేదానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సర్ అనే కార్యక్రమం 3 తర్వాత జరగబోయే ఎన్నికలకు ఇప్పుడు కొత్తగా ఏమైతే ఓటర్ లిస్టు తయారైందో, కొత్తగా అంటే ఇవన్నీ తొలగింపులు, చనిపోయిన డిలీట్ చేసినారు, తర్వాత షిఫ్ట్ అయినట్టు పక్కకు పోయినాయి, నికరంగా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉంది. ఉదాహరణకు ఈ సర్ అనే ప్రక్రియకు ముందు 2,50,000 ఓట్లు ఉన్నాయి. సర్ అనే ప్రక్రియ పూర్తయిన తర్వాత మాకు ఉండబడిన ఓట్లు 2,18,000, అంటే 32,000 పూర్తి తీసేసినారు తొలగింపులు. ఈ 2,18,000 ఓట్లతోనే అక్టోబర్ 3 తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఓట్లతోనే ఎలక్షన్ జరుగుతుంది. అక్టోబర్ 3 కంటే కనుక నోటిఫికేషన్ ముందు వస్తే కనుక 2,50,000 ఓట్లతో ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అక్టోబర్ 3 తర్వాత నోటిఫికేషన్ వచ్చి నికరంగా ఉండబడిన ఓట్లతోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరుగుతుందనే సత్యాన్ని గుర్తెరగండి. అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనం సంసిద్ధం కావాలనే విషయానికి మీరు కార్యోన్ముఖులు కావాలి. ముఖ్యంగా నా ఈ ప్రకటన ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకే కాకుండా, మా జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లానే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. తప్పనిసరిగా మీ నియోజకవర్గాల్లో గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, వార్డు మెంబర్ మొదలుకొని నగర మేయర్ వరకు అన్ని పదవులు సమానమే మిత్రులారా. వార్డు మెంబర్ తక్కువ, మేయర్ ఎక్కువ కాదు. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత అందరికీ బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిందే, ప్రజలే తీర్పు ఇవ్వాల్సిందే. ఇక్కడ పదవి చిన్నదా పెద్దదా అనేది కాదు. పదవి ఏదైనప్పటికీ కూడా తీర్పుని ఇవ్వాల్సింది ప్రజలే. ప్రజల యొక్క విశ్వాసమే మన గౌరవాన్ని నిలుపుతుంది, మన గౌరవాన్ని పెంచగలుగుతుంది, మనకు అధికారాన్ని, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, భాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి వార్డు మెంబర్ అయినా, మేయర్ అయినా సమానంగా భావించండి. అన్ని చోట్ల కూడా, అన్ని ఎన్నికలలో కూడా వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ మెంబర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తలే నాయకులుగా గెలవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగంగా తీసుకోండి. సమిష్టితో, ఐకమత్యముతో మన మధ్య ఏదైనా చిన్న చితక పొరపచ్చుల భేదాభిప్రాయాలున్నా అవి పోగొట్టుకొని మీ నియోజకవర్గాల్లో, మీ గ్రామాలలో మన కార్యకర్తలను, మన నాయకులను కలుపుకొని సమిష్టిగా, ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలముతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామర్థ్యముతో ఈ ఎన్నికల్లో మనం గెలవడానికి మనసా వాచా కర్మేణ తప్పకుండా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఎన్నికలు మనకు చావో రేవో అన్నట్టు పనిచేయండి. నేను బాగా చెప్తాను అందరికీ, శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనకు చావో రేవో కాదు మిత్రులారా. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థులకైతే చిన్నవానైనప్పుడు కూడా హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నన్ను అన్నిదా భావించద్దు మీరెవరు కూడా. ఎమ్మెల్యే ఎలక్షన్లు మనకు చావో రేవో కాదు.
మనకు చావో రేవో ఎమ్మెల్యే అభ్యర్థులమైన మనకు చావో రేవో స్థానిక సంస్థల ఎన్నికలే. మనల్ని మన పార్టీని నమ్మి జెండా పట్టిన కార్యకర్తలను కౌన్సిలర్గా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించడమే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మన బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇచ్చే నిజమైనటువంటి గౌరవం. అదే మన పార్టీకి మనం ఇచ్చే నిజమైనటువంటి గౌరవం. మన రాజశేఖర రెడ్డికి ఇచ్చే మనం ఘనమైనటువంటి నివాళి కూడా అదే. కాబట్టి శాసనసభ ఎన్నికల కంటే మనకు ముఖ్యమైన ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు. మన పార్టీ కార్యకర్తలే మన ప్రాణం, వారే మన బలం, వారే మన గర్వం. అందుకే వారి కోసం మనసా వాచే కర్మేనా మనందరం కూడా సావో రేవో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ధనమైన, మానమైన, ప్రాణమైన అన్నీ మనం అర్పించాల్సిందే, మన వాళ్ళని గెలిపించుకోవాల్సిందే. ఈ సందర్భంలో మీ నియోజకవర్గాల్లో కూడా నా అభిప్రాయం అయితే ఈనాటి ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే కన్నా ప్రతి ఎలక్షన్స్కు ఈనాటి ఎలక్షన్స్లో 4 పిల్లర్లుగా భావిస్తాను నేను నా అనుభవంతో. 4 పిల్లర్లు. ఈ 4 పిల్లర్లే ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించగలుగుతాయనేది నా నమ్మకం. మొట్టమొదటిది కులం, రెండవది గుణం, మూడవది ధనం, నాలుగవది బలం. ఈ 4 ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయి మిత్రులారా. ఈ 4టిని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 పరిగణలోకి తీసుకోకపోతే కులాన్ని కానీ, గుణాన్ని కానీ, ధనాన్ని కానీ, బలాన్ని కానీ మనం విజయాన్ని చేరుకునే దానికి ఇబ్బంది అవుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మనం గెలవాల్సిన బాధ్యత ఉంది. మనకుండే అన్నిటికంటే ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీకి లేని బలం మనకుండే బలం ఏంటంటే మన నాయకుడు. తెలుగుదేశం పార్టీకి ఉండబడిన నాయకుడు చంద్రబాబు నాయుడుకు వారి కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ అంతటి విశ్వాసం లేదు. ప్రజల్లో అయితే కానీ ఆయన పట్ల ఉండబడిన విశ్వాసం సున్నా. అబద్ధాల కోరుగా మిగిలిపోయినాడు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని అసమర్థుడుగా మిగిలిపోయినాడు. కాబట్టి ఆయన మన నాయకుడికి ఏమాత్రమే కానీ సరికాదు, సాటి కాదు. మన పార్టీకి, మన గెలుపుకు, మన అభ్యర్థిత్వానికి ప్రధానమైనటువంటి బలం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విశ్వసనీయత, ఆయన పట్టుదల, ప్రజల పట్ల ఆయనకుండే ప్రేమ, ఆయన చేసిన 5 సంవత్సరాల పాలన, ఆ పాలనలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విధానము, నిష్పక్షపాతంగా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ అన్ని విషయాలలోనూ సమానమైనటువంటి ఫలాన్ని అందించినటువంటి ఆయన హృదయము, సామర్థ్యం, ఇవే మనకు పెట్టుబడి, ఇవే మన బలం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థులుగా మనం వాళ్ళకంటే, తెలుగుదేశం పార్టీ కూటమి కంటే ఒక్క 20%, 30% ముందే పరుగు పందెంలో మనం ఉండామనే సత్యాన్ని గుర్తించి మిగతా 70-80% మనం పూర్తి చేయడానికి మన శరీరంలోకి అహంకారాన్ని రాణించుకోకుండా, ఐకమత్యాన్ని విడనాడకుండా గట్టి ప్రయత్నం చేసి మనందరం గెలవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇదే పంతాను నేను అనుసరిస్తానని చెప్పి నా శాయశక్తుల మనసా వాచ కర్మేన స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ యొక్క కార్యకర్తలను, నన్ను ప్రేమించే, జగన్ను ప్రేమించే, జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ప్రేమించే ఈ కార్యకర్తలు గెలిపించడానికి నేను సర్వము ఒడ్డుతానని చెప్పి మాట ఇస్తూ, ఖచ్చితంగా మీరు అక్టోబర్లో జరుగుతాయనే హుషారుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.